అనగనగా రాకెట్ రాఘవమ్మ అని ఒక ఆవిడ తన మనవడు గడ్డం చంటి ఆడుకుంటూ ఉండగా అనుకోని సంఘటన జరిగింది. తాను పోరుమని ఏడ్చింది. ఎందుకు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. అరే చంటి రే రాఘవ, అరే చంటి రే రాఘవ, అరే చంటి చదువుతారా? అరే చంటి అలా కాదురా, నువ్వు ఈ గడ్డం ఏంట్రా? జడ్జిలు గుర్తుపట్టేస్తారని చిన్నప్పుడే గడ్డం పెంచేసా. అవునా? అరే నీ గడ్డం అంటే నాకు చాలా ఇష్టం రా. నీ ముక్కు అంటే కూడా చాలా ఇష్టం రా. అవునా? అరే సరే కానీ మనం ఒక ఆట ఆడుకుందామే. ఏం ఆట ఆడదాం రా? దొంగ పోలీస్ ఆట ఆడదాం రా. నేను దొంగ. అవునరా, నువ్వు దొంగలాగే ఉంటావు కాబట్టి నువ్వు దొంగవే. సరే నేను అంకెలు లెక్క పెడతాను, దాక్కోయే. లెక్క పెట్టు, కళ్ళు మూసుకోరే. 1 2 3 4 5 6. చూసేస్తున్నావు. చూడండి రా ఈసారి లెక్క పెడతాను. కళ్ళు మూయి. దాక్కో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. చంటి ఎక్కడ దాక్కున్నారా? చంటిగా బోర్బాయిలో పడిపోయాడు. చంటిగారు బోర్బాయిలో పడిపోయాడు. కాపాడండి. చంటిగారు బోర్బాయిలో పడిపోయాడు. అయ్యా మనుడే, పడిపోయావా చంటి? అయ్యో బోర్బావిలో పడిపోయావా? నువ్వు దరిద్రుడు అని పిలిస్తే ఊరు మొత్తం ముచ్చట పడిపోదు కదరా. అక్కడేం పడిరా నీకు? అమ్మా ఇక్కడ ఎవరో కుర్రాడు బోర్ బావిలో పడిపోయాడంటే ఎక్కడ? నా మనడే ఈ బోర్ బావిలో పడిపోయాడయ్యా. ఈ బోర్ బావిలో పడిపోయాడా? చూడని నన్ను. అయ్యా మీరెవరయ్యా? నేను అధికారిని, మీ అబ్బాయిని కాపాడడానికి వచ్చా. కాపాడుతావు? అయ్యా నువ్వు పైకి రాకయ్యా, అక్కడే ఉండే అధికారి వచ్చి తీస్తాడు. రాయ్యా. ఏంటమ్మా నన్ను కూడా దోసేస్తావా? అయ్యా నువ్వు రాకయ్యా, అక్కడే ఉండయ్యా, కష్టపడిపోతాడు పాపం మా మనవడు. ఏంటమ్మా కుర్రాన్ని పట్టుకొని? అయ్యా సర్లే గాని నాకు కొన్ని డీటెయిల్స్ చెప్పు మీ మనోడు గురించి. ఏంటమ్మా? మీ వాడి పేరేంటి? వాడి పేరు చంటి. చంట? వాడి గడ్డ ఉంటదా? అవునయ్యా, పుట్టమే గేటంతో పుట్టాడయ్యో. ఓకే, వాడు ఏ కలర్ లో ఉంటాడు? ఏమోనయ్యా, గడ్డం తీస్తే గాని తెలీదయ్యో. సరే కానీ నాకు కొంచెం వాడి ఆనవాళ్ళు కావాలి. వాడు ఎలా ఉంటాడు కాస్త చూపిస్తావా? అయ్యా అయ్యో నీ ముఖం చూస్తారట, ముఖం చూపెట్టయ్యా. చూడమ్మా, బోర్ బావులో పడ్డప్పుడు తల కిందికి కాళ్ళు పైకి ఉంటాయి. ఎలా చూపిస్తాడు? మీదకేముంటే అదే చూపెట్టయ్యో. హలో సార్, కాస్త అర్జెంట్ గా 2 పొక్లైనర్స్, ఒక ఆక్సిజన్ సిలిండర్ అండ్ అదే విధంగా సార్ త్వరగా. ఎక్కడ నా బావి బావిలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆగు సార్. త్వరగా సార్ ప్లీజ్, త్వరగా 2 పొక్లైనర్స్, ఆక్సిజన్ సిలిండర్ పంపించండి సార్. 2 ప్లేట్ ఇడ్లీ కూడా తెప్పించయ్యా. ఇడ్లీ ఎందుకు? మా మనోడు టిఫిన్ చేసే టైం అయ్యా, నీరసించిపోతా టిఫిన్ తినకపోతే. మరి సార్ ప్లీజ్ సార్ కొంచెం అర్జెంట్ గా తీసుకురండి. నా ఓటు బావిలో పడిపోయిందా? బోరు బావిలో పడిపోయిందా? ఇదిగో బామా, నీ మనోడు గురించి నేను ఎంత దూరమైన వెళ్తావయ్యా? వెళ్తా. అయ్యా నువ్వు కదలబాకు, ప్రెసిడెంట్ గారు తీస్తారు. లోపల ఏమైనా పడితే వాడు కూపు పెరగక చస్తాడామా? మనోడు చంపేస్తావా? ఎంత దూరమైన వెళ్తానన్నాను కానీ ఎంత లోతుకైనా వెళ్తానని లేదు. ఊరికయ్యా వెళ్తానంట లోపలికి వెళ్ళవు నువ్వు. అది కాదు ఇదిగో బామా, అతని పేరు ఏం పేరు? ఒక్క నిమిషం ఆగండి సార్. ఏంటి సార్ మీడియా వస్తుందా? వాట్, మీడియా వాళ్ళకి తెలిసిపోయిందా? సార్ ప్లీజ్ సార్ త్వరగా మన పొక్లైనర్ తీసుకుని రండి సార్. దువ్వెను ఉంటే ఇస్తావయ్యా? నువ్వేనా? ఇయ్యయ్యా. ఎందుకు? ఇయ్యయ్యా చెప్తాను. మనోడు మీడియా వాళ్ళు వస్తున్నాడు, తలది దువ్వుకోయ్యా. బాగా అందంగా కనపడాలి. అయ్యే ఇష్ట తగిలేస్తుంది, గడ్డం కూడా దువ్వుకోయ్యా. బామా, అతని పేరేం పేరు? చంటి. ఇది జబర్దస్తులు చేస్తుంటాడు. అవునయ్యా. ఆయన ఒక్కడైనా మీతో వాళ్ళందరూ ఉన్నారా? అంతమంది ఇందులో పట్టరయ్యా, ఏసీ రూమ్లు ఇస్తే గానీ వాళ్ళు వెళ్ళరు. ఇదిగో బామా, ఏంటయ్యా బాధపడక, నాకు అర్థమైంది. మొన్న చంటిని జబర్దస్తులో నాగబాబు గారు ఏదో అన్నారంట కదా? మంచి మాటలు అంటే అంటే అత్తికి ఎక్కదయ్యో. కాఫీ, ఇడ్లీ, వడ, దోశ. అయ్యా ఇడ్లీ ఉందయ్యా? ఉందమ్మా. ఇలా అయ్యయ్యా. చంటి ఇడ్లీ తినయ్యా.
ఏం చేస్తున్నావు అమ్మా? నా మనోడికి నీరసం వచ్చేస్తుంది టిఫిన్ తినకపోతే. లోపల ఎలా తింటాడు? ఎలా తింటాడు? సరే, దేవేందర్. అమ్మా సమోసా. అయ్యా ఏడిగా ఉంది. వెళ్ళయ్యా, సమోసా. ఇట్రారా. వాడు నీకేమవుతాడు? నీ తాలూకా? మీ పిల్లాడా? సరదాగా ఉంటుంది. సరదాగా ఉంటుందా? ఉంటుందా? అయ్యా, నా మనోని కాపాడయ్యో. ఏదో చచ్చినోడా. అయ్యో 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అయ్యా. 10 రూపాయలా? ఇవ్వండి అయ్యో. ఎందుకు? అయ్యా ఇవ్వండి అయ్యో, చెప్తాను. సంటి ఇదిగో అయ్యగారు 10 రూపాయలు ఇచ్చారు. రా మా పైకి రా 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 రా. అయ్యో ఏమన్నా కొనుక్కుంది కానీ రా. అయ్యో అలా అంటే వాడు పైకి వస్తాడా? డబ్బులు ఇస్తే ఏమన్నా చేస్తాడయ్యా. అయినా అధికారే నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు బోరుబావి అనేది బోరుబావి విషయంలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ బోరుబావి ఉన్నప్పుడు ఎవరైనా కంచె పెట్టాలి, లేదంటే డేంజర్ బోర్డు పెట్టాలి, ప్రమాదాన్ని పెట్టాలి, చుట్టూ స్తంభాలని పెట్టాలి. అలా పెట్టని బోరుబావి ఇక్కడ ఎవరిదా అని అడుగుతున్నాను. ఈ బోరుబావి నీదే. అయ్యో సంటి ప్రెసిడెంట్ గారు బారు బావనేట. అయ్యో ఆయన వస్తారయ్యా. అయ్యో ప్రెసిడెంట్ గారు వస్తారయ్యా. ఇగో ఇగో అధికారి అట్లా మాట్లాడకు. బోరుబావి నీదే నీదే అని అంటున్నావు. బోరుబావి గురించి మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాదు. ఏం చేయమంటావు? అసలు అధికారి అన్నప్పుడు చూడవలసింది ఏంది? ఆ మనిషిని ఎలా తీయాలి, వేటికి ఎలా రాబట్టాలని పొక్కులేని తీసుకురావాలా. అంతేగాని మీరు నిద్రపోతున్నారు. అధికారులు మీ అధికారం నిద్రపోతుంది. అదే ఇప్పుడు మేలుకొని నేను లోపలేస్తాం, అప్పుడు తెలుసు నీ సంగతి. సార్, ఈ బోరుబావి ఎవరిదో కాదు, సర్వేలో చూసాను సర్పంచ్దే. ఇలా రా. ఏ సర్పంచ్ ఇలా రా. అయ్యో మనోడే ఇలా రా. లోపల ఎలాగుందయ్యా? బాగుందా? ఈ మనోడు చంటిగాడు దొంగ పోలీస్ ఆడుతూ ఇంట్లో వెళ్ళి అటక మీద దాక్కున్నాడు మామ. అక్కడ దాకా ఎదవ సచ్చినోడు ఏ పని కరెక్ట్ గా చేయడు. ముస్లి ఏంటయ్యా? బోరుబావి వాడదని తెలిసి వాడు వెళ్ళిపోయాడు. అవునయ్యా. నీ మనోడే దాక్కోడానికి ఇంటి వెళ్ళిపోయాడు. అవునయ్యా. నువ్వు ఇవ్వరాక ఏడ్చి దులిపిపోతున్నావు. ఇప్పుడు నేనేమో నా పై అధికారులకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు వస్తున్నారు. బోరుబావులు ఎవరు లేకపోతే నా ఉద్యోగం ఏం కావాలి? అసలు ఏంటి అంటే ఎవరో ఒకరు ఉండాలి అయ్యా. మరి కాదా? నువ్వు వెళ్ళిపోయి అధికారి ఏటైపోయాడు? అయ్యి బాబు అధికారి ఏట్రా? అధికారి ఎందుకు మర్చిపోయాడు? ఎవరికి చెప్ప కాలు జారి పడిపోయాడు చెప్పు. రక్షకుడు రక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడు నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడు విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇది మీ కరెంట్ అఫేర్ అన్నమాట. డౌట్ ఉందా? నాకు డౌట్ ఏంటంటే ఇంత మంచి గెటప్ వేసుకొని మరి ఆ మీసం తీసేయాల్సింది కదా. కదా అనుకున్నాను. వేరే సినిమా షూటింగ్ ఉండి తీయలేకపోయాను. పర్లేదు, మీసాల బామ్మలాగా బాగానే ఉంటాడు. నాకు బాబు సార్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చింది. కరెంట్ అఫైర్స్ లో ఇది నిజంగానే చాలా దుర్మార్గమైన అఫైర్. ఇది బోరుబావులని చాలా హర్ట్ అయిపోయి ఉంటాం. చాలా బాధ ఉంటుంది. పెయిన్ఫుల్ గా ఉండే ఇష్యూని కూడా ఎంటర్టైన్మెంట్ గా డీల్ చేసావు. చాలా బాగా చేసావు. ఎందుకంటే ఇలాంటి బోరుబావుల మీద ఒక రూల్స్ పెట్టాలి. బోరుబావులు ఎవరైనా ఓపెన్ చేసి ఇలా పెట్టి పిల్లవడానికి పడిపోతే బోరుబావి తమ్ముని ఉరి తీసేయాలి. అసలు అంత చిన్న బిడ్డ లోపలికి వెళ్ళిపోతే ఎంత దారుణమైన పరిస్థితి. లాస్ట్లో అధికారం తోసేసి నీ యొక్క నిరసనను వ్యక్తం చేసావు. చాలా అందంగా, చాలా ఫన్నీగా చేసావు. మా అందరి కోపాన్ని దాన్ని నీటి చెప్పావు. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి బుద్ధి వచ్చేలా ఒక మంచి మాట మాట్లాడు. మెసేజ్ కాదు, ఇది లెసన్ అనేదిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇట్స్ వార్నింగ్. చాలా బాగా చేశారు రాఘవ. వెరీ గుడ్. మంచి కాన్సెప్ట్ బాగా చేశారు. రోజా గారు బామ్మ కానీ చాలా స్ట్రాంగ్ బామ్మ. ఎవరిని వదలట్లేదు. దొరికిన వాళ్ళని దొరికినట్టు లాగి బోరుబావులు వేసేస్తుంది. చాలా చక్కగా చాలా ఎంటర్టైనింగ్ గా తీసుకొని రావటం జరిగింది. అండ్ దానికి కారణమైన వాళ్ళే అది తెలియకుండా అక్కడికి వచ్చేసి అసలు ఎవరు జరిగింది వాళ్ళని వదలని చెప్పి యాక్ట్ చేయటం. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. కొంతమంది సిచ్యువేషన్ వాళ్ళ వల్ల అక్కడ నష్టం జరుగుతుంది. ఆ విషయం వాళ్ళకి తెలియకుండా పబ్లిసిటీ కోసం అక్కడికి వచ్చి ఇరుక్కున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చాలా ఇష్యూస్ లో. సో అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. అండ్ మేమైతే ఫుల్ గా నవ్వుతూనే ఉన్నాం. వెరీ నైస్.